హలో డియర్ ఆస్పిరెంట్స్, ఈ యొక్క సమ్ అనేది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ అండి. డియర్ ఆస్పిరెంట్స్ చూసుకుంటే కనుక ఇన్ఫినిటీ ఉండేటప్పుడు ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, ఇక్కడ సమ్ ఏంటంటే 12కి ఏవైతే కోప్రైమ్స్ ఉన్నాయో అవి తీసుకుందామండి. డిఫరెన్స్ 1 ఉండేటట్టు చూసుకోవాలండి. సో 4 3s are 12 అండి. ప్లస్ ఉండేటప్పుడు ఏం తీసుకుంటామంటే డియర్ ఆస్పిరెంట్స్ పెద్ద వాల్యూ తీసుకుంటామండి. అంటే మన వాల్యూ ఏమై అంటే 4 అండి. సో ఆప్షన్ 2 అండి. డియర్ ఆస్పిరెంట్స్ చూసుకుంటే కనుక సెకండ్ మెథడ్ ఏంటంటే చూడండి, ఇక్కడ √12 ప్లస్ ఇదంతా కూడా ఇన్ఫినిటీ ఉండేటప్పుడు ఒక ఎక్స్కి ఈక్వల్ అవుతుందండి. ఇదంతా కూడా ఒక క్యాపిటల్ ఎక్స్కి ఈక్వల్ అండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుందంటే 12 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండి. సో ఈ టర్మ్ అనేది అంతా కూడా ఏమవుతుందంటే రైట్ సైడ్ పోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 ఈక్వల్ టు 0 అండి. ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మీన్స్ అడ్జస్ట్మెంట్ అండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 12 ఈక్వల్ టు 0 అండి. సో కామన్ తీస్తే ఏమవుతుందంటే కనుక ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 4 అండి. సో ప్లస్ 3 కామన్ తీస్తే కనుక ఎక్స్ మైనస్ 4 అండి ఈక్వల్ టు 0 అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? సో ఎక్స్ మైనస్ 4 అనేది 2 టైమ్స్ వచ్చాయి కాబట్టి 1 టైం తీసుకుంటామండి. అట్లాగే తీసుకుంటే కనుక ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0 అండి. సో ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0 అంటే దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 4 అవుతుందండి. ఇది ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3 అవుతుందండి. మైనస్ వాల్యూస్ స్వీకరించబడవండి, ప్లస్ వాల్యూస్ స్వీకరించబడతాయండి. సో 4 అనేది సెకండ్ ఆప్షన్ అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? ఇదే మోడల్లో ఉన్నటువంటి సమ్ ఇది మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ని తెలియచేయండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్?